శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుడు ప్రాయోపేసం చేయాలని అనుకుని నిశ్చయం చేసుకున్నప్పుడు అప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా ఎన్ని అనునయ వాక్యాలు చెప్పినప్పటికీ వినకపోతే అప్పుడు దైత్యులు దానవులు మిక్కిలి బాధపడినటువంటి వాళ్ళే, అయ్యో మన పక్షం నశించిపోతుందా అని వాళ్ళు తమ యొక్క మంత్రశక్తి చేత ఆ దుర్యోధనుడిని తమ లోకంలోకి కృత్య ద్వారా ఆహ్వానించుకొని అప్పుడు అతనికి ఉపదేశం చేశారు. ఏమయ్యా, నువ్వు మహేశ్వరుణ్ణి మేము ప్రార్థన చేస్తే మాకు దొరికినటువంటి వాడు, అటువంటి వజ్రకాయుడిని చేస్తాం నిన్ను, అటువంటి నువ్వు ఈనాడు ప్రాయోపేసం చేస్తానంటే ఎలాగా? అందువలన దానవులకి ధైర్యం ఏదైనా ఉందంటే అది నువ్వే. అటువంటి నువ్వు ఇలాగా ఆత్మనాశం చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు, దానివలన ఉపయోగం లేదు. ఆత్మహాని అనేటువంటిది మహాపాపమైనటువంటి విషయము, అది తెలుసుకో. దానివల్ల కీర్తి కూడా రాదు. కాబట్టి నువ్వు ఈ పని చేయడానికి కుదరదు. మేమందరము కూడా నీకు సహాయంగా అనేక మంది రాక్షసులు రాక్షసాంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు నీకు సహాయం చేయడం కోసమని. అలాగే దానవ శక్తులన్నీ కూడా నీ చుట్టూ ఉండేటువంటి భీష్మద్రోణాలు ఎందు కూడా ఆవహిస్తాయి. అందువల్ల వాళ్ళు కూడా నీ పక్షాన్ని యుద్ధం చేస్తూ నీ శత్రువుల్ని చంపుతారు. అందువల్ల నువ్వు ఈ నిర్ణయాన్ని మానుకో అని చెబితే అదంతా ఏదో స్వప్న సంభూతంలా భావించినటువంటి వాడై ఆఖరికి వాళ్ళ యొక్క మాటలు విని, కర్ణుడి యొక్క మాటలు విని ఈ మాటలను ఆలోచించుకున్న వాడై, తన మనస్సులోనే ఉంచుకున్నటువంటి వాడై తిరిగి ప్రయాణమయ్యాడు దుర్యోధనుడు. ఆ విధంగా అతను మళ్ళీ తిరిగి ఆ దుర్యోధను వెంట మళ్ళీ ఈ మొత్తము ఈ కురు సమూహం అంతా కూడా, కురువీళ్ళంతా వివిధ ఆకారాలు చేస్తూ రథాల మీద గుర్రాల మీద బయలుదేరి వెంట వచ్చారు. జనమేజయ వాచ. అప్పుడు జనమేజయుడు అంటున్నాడు వైశంపాయనుతోటి, వసమానేషు పార్థేషు వనే తస్మిన్ మహాత్మసు ధార్తరాష్ట్ర మహేశ్వాసా కిమకుర్వద సత్తమాహ. అప్పుడు మళ్ళీ జనమేజయుడు వైశంపాయనుని అడుగుతున్నాడు, మహానుభావ, ఆ మహాత్ములైన పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు మేటి విలుకాండ్రైనటువంటి నరశ్రేష్ఠులైనటువంటి ధార్తరాష్ట్రులు ఏం చేస్తున్నారయ్యా అని అడిగి, కర్ణో వైకర్తనశ్చైవ శకునిశ్చ మహాబల భీష్మద్రోణ కృపాసేవ తన్మే శంశుతుమర్హసి. సూర్యనందనుడైనటువంటి కర్ణుడు, మహాబలుడైనటువంటి శకుని, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, దాన్ని కూడా నాకు వివరంగా తెలియజేయవలసింది అని వైశంపాయనుడిని జనమేజయ మహారాజు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలన్నీ విన్నాడు వైశంపాయనుడు. ఆ వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఏ వంగతేషు పార్థేషు విసృష్టే చ సుయోధనే ఆగతే హాస్తినపురం మోక్షతే పాండునందనై భీష్మో బ్రవీన్ మహారాజా ధార్తరాష్ట్రమిదం వచః. ఓ మహారాజా, పాండునందనుడు సుయోధనుని విడిపించి వదిలిపెట్టగా సుయోధనుడు మొత్తం సేనతో కలిసి హాస్తినపురానికి వచ్చాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనతో ఈ విధంగా అంటున్నాడు, భుక్తం తాత యథాపూర్వం గచ్చతస్తే తపోవనం గమనం మే నరుచితం తబా తత్ర కృతంచతే. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, నాయన, ముందర నువ్వు తపోవనానికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ చేసిన పని కానీ నాకు ఎంత మాత్రం నచ్చలేదు అన్నాడు. తతప్రాప్తం త్వయా వీరా గ్రహణం శత్రుభిర్బలాత్ మోక్షితశ్చాసి ధర్మజ్ఞై పాండవైర్న చలజసే. శత్రువులు అక్కడ నిన్ను బలవంతంగా బందీని చేశారు, ధర్మజ్ఞులైనటువంటి పాండవులు నిన్ను విడిపించారు, అయినా నీకు ఏమీ సిగ్గుపడట్లేదు. ప్రత్యక్షం తవ గాంధారే ససైన్యస్య విశాంపతే శ్రోతపుత్రో అపయాద్భీత గంధర్వాణాం తదారణాత్. ఓ గాంధారీ నందన, గంధర్వులతో యుద్ధం చేసే వేళలో నువ్వు ఎవడైతే నా పక్కనుంటే నేను విజయాన్నే పొందుతాను అని బెర్రబీగుతావో అటువంటి కర్ణుడు భయపడి సైన్యంతో సహా పారిపోవడం అనేటువంటిది నీ కళ్ళ ఎదుట నువ్వే చూసావు. క్రోశస్తవ రాజేంద్ర ససైన్యస్య నృపాత్మజా దృష్టస్తే విక్రమస్తేవ పాండవానాం మహాత్మనాం. ఓ రాజేంద్ర, నువ్వు ససైన్యంగా ఆక్రోశిస్తుంటే మహాత్ములైన పాండవులు ప్రదర్శించినటువంటి పరాక్రమాన్ని కూడా నువ్వు చూసావు.
అంటే నీ ప్రక్కన ఉన్నటువంటి కర్ణుడి యొక్క పరాక్రమం చూసావు, నీ ఎదురుగా ఉండి నిన్ను రక్షించడానికి విజృంభించినటువంటి పాండవుల పరాక్రమం చూసావు. కర్ణస్య చ మహాబాహో సూతపుత్రస్య దుర్మతే నచాపి పాదభాకర్ణ పాండవానాం నృపోత్తమ ధనుర్వేదే చ శౌర్యే చ ధర్మే వా ధర్మవత్సల. ఓ రాజా, దుర్మతి అయినటువంటి కర్ణుని యొక్క పరాక్రమాన్ని నువ్వు చూసావు. ధనుర్వేదంలో కానీ, శౌర్యంలో కానీ, ధర్మంలో కానీ కర్ణుడు పాండవులతోటి కనీసం ఒక పావు వంతు కూడా సరిపడయ్యా, అది గుర్తుంచుకో. తస్మాదహం క్షమం మన్యే పాండవైస్తైర్మహాత్మభిః సంధిం సంధివిదాం శ్రేష్ఠ కులస్యాస్య వివృద్ధయే. అందువల్ల నువ్వు శ్రేష్ఠుడువు, నీ బుద్ధి కనుక సక్రమంగా ఉంటే ఈ వంశవృద్ధి కోసం నువ్వేం చేయాలి, ఆ మహాత్ములైనటువంటి పాండవులతోటి సంధి చేసుకోవడం తగిందని నేను భావిస్తున్నాను. ఏవముక్తశ్చ భీష్మేణ ధార్తరాష్ట్రో జనేశ్వర ప్రహస్య సహసా రాజన్ విప్రతస్థే సౌబల. భీష్ముడు అలా అనగానే దుర్యోధనుడు పెద్దగా నవ్వాడు. శకునితో పాటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలాగే నవ్వి. తంధు ప్రస్థితమాజ్ఞాయ కర్ణదు శాసనాదయ హనుజగ్మల్ మహేశ్వాస ధార్తరాష్ట్రం మహాబలం. ఆ దుర్యోధనుడు వెళ్ళిపోయాడని తెలుసుకుని ఆ విలుకాండ్రైనటువంటి కర్ణుడు, దుశ్శాసనుడు కూడా ఆయన అనుసరించి వెళ్ళిపోయారు. తాంస సంప్రస్థితాన్ దృష్ట్వా భీష్మ కురుపితామహలజయ వ్రీడితో రాజన్ జగామ స్వనివేశనం. వాళ్ళు వెళ్ళిపోవడాన్ని చూసి పాపము కురుపితామహుడైనటువంటి భీష్ముడు సిగ్గుతో కుదించుకుపోయాడు. తనకి కనీసం తన అన్న మాటకు సమాధానం కూడా చెప్పకుండా తనని హేళనగా నవ్వి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అనుకుని తన నివాసానికి వెళ్ళిపోయాడు. గతే భీష్మే మహారాజా ధార్తరాష్ట్రో జనేశ్వర పునరాగమ్య తం దేశం ఆమంత్రయత మంత్రిభిః. అలా భీష్ముడు నిష్క్రమించగానే మళ్ళీ దుర్యోధనుడు అక్కడికి వచ్చి మంత్రులతో కలిసి ఆలోచిస్తున్నాడు. కిమస్మాకం భవే శ్రేయః కిం కార్యం అవశిష్యతే కథంచ సుకృత స్యాత్ మంత్రయామో జయధ్యుతం. మనకి ఏది మేలు చేస్తుంది, మనం ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏంటి, ఎలా చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి, మనకి హితమైనటువంటిది ఏది అనేటువంటిది మనం ఇప్పుడు ఆలోచించాలి అని మంత్రులతోటి ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు కర్ణుడు చెబుతున్నాడు, దుర్యోధన నిబోధేదం యత్వాం వక్ష్యామి కౌరవ భీష్మోస్మాన్ నిందతి సదా పాండవాంశ ప్రశంసతి. ఓ దుర్యోధన, నేను చెప్తున్నాను గ్రహించవా, ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో భీష్ముడు ఎప్పుడూ మనల్ని నిందిస్తూనే ఉంటాడు, పాండవులను ప్రశంసిస్తూనే ఉంటాడు. అది మనము చిన్నతనం నుంచి వింటున్నటువంటిది ఏదంతాను. తద్వేషాచ మహాబాహో మమాపి ద్వేష్టుమర్హతి విగర్హతే చ మాం నిత్యం తస్సమీపే నరేశ్వర. నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు కనుక నాకు కూడా ఆయన ద్వేషింపదగినటువంటి వాడే. ఎందుకంటే నీ సన్నిధిలో ఎప్పుడు నన్ను నిందిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను నీతో కలిసి ఉన్నాను, అందుకు నన్ను కూడా నిందిస్తాడు, నిన్ను నిందిస్తాడు. అందువల్ల నేను నిందించేటువంటి వాడు నాకెప్పుడు కూడా సమతుడు కాడు. ఆయన నేను నా చేత కూడా ద్వేషింపబడేటువంటి వాడే. సోహం భీష్మవచస్తత్వై న మృష్యామిహ భారత తత్సమక్షం యదుక్తం చ భీష్మేణ మిత్రకర్షణ పాండవానాం యశోరాజన్ తవ నిందాం చ భారత అనుజానీహి మాం రాజన్ సభృత్య బలవానహం. ఆ కారణంగా నేను ఈ భీష్ముడి యొక్క మాటలను అసలు సహించను. నీ సమక్షంలోనే పాండవుల యశస్సుని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాడు ఈయన, నిన్ను నిందిస్తూ ఉంటాడు. అసలు నిన్ను నిందిస్తూ భీష్ముడు మాట్లాడడం అనేటువంటిది అసలు నేను సహించలేనయ్యా, భరించలేను కూడాను. సేవకులు, సేనలు, వాహనాలతో నేను వెళ్ళడానికి అనుమతి. జేష్యామి పృథివీన్ రాజన్ సశైలమనకాననాం జితాచ పాండవేర్భూమి చతుర్భిర్బలశాలిభిః తామహం తే విజేష్యామి ఏక ఏవ న సంశయ సంపస్య సుదుర్బుద్ధి భీష్మ కురుకులాధమః. అసలు పర్వత వనకాననాలతో సహా ఈ భూమండలాన్ని అంతటిని కూడా జయించి బలశాలైనటువంటి ఆ పాండవులు నలుగురు కలిసి గెలుచుకున్నటువంటి భూమిని నేను నీ కోసం ఒంటరిగానే గెలుచుకుని వస్తాను. కురుకులాధముడు, దుర్మతి అయినటువంటి భీష్ముడు దాన్ని చూస్తాడు. అందువల్ల నన్ను జైత్రయాత్రకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వయ్యా. ఏదైతే ఏ భూమినైతే పూర్వము పాండవులు గెలుచుకున్నారో ఆ భూమిని అంతటిని కూడా నేను మళ్ళీ గెలుచుకుని నీకు అప్పగిస్తాను. అప్పుడైనా భీష్ముడికి నా పరాక్రమం తెలుస్తుంది.
అనింజం నిందతే యోహి అప్రశంస్యం ప్రశంసతి సపశ్యతు బలం మేధ్య ఆత్మానందు విగర్హతు. ఎప్పుడు నిందకు తగినటువంటి వాడిని నిందిస్తూ ఉంటాడు, పొగడ్తకు తగిన వాడిని పొగుడుతూ ఉంటాడు. ఆ వనవాసం చేసుకుంటూ ఓడిపోయి మన దగ్గర ఓడిపోయి వనవాసం చేసినటువంటి పాండవులంటేనే ఈయనకి ప్రియం, వాళ్ళని ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడు. ఇంతటి మహా సామ్రాజ్యానికి అధినేతమైనటువంటి నిన్ను నిందిస్తూ ఉంటాడు. ఈరోజు నా బలాన్ని చూసి అప్పుడు తాను చేసినటువంటి తప్పేంటో తెలుసుకొని తనని తానే అసహించుకుంటాడు. అనుజానీహి మాం రాజన్ ధ్రువోహి విజయస్తవ ప్రతిజానామి తే సత్యం రాజన్ ఆయుధమాలభే. నన్ను అనుమతించవయ్యా, తప్పనిసరిగా గెలుపు నీదే అవుతుంది. ఆయుధాన్ని బట్టి సత్యం మీద ఒట్టి చేసి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను జైత్రయాత్రకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వన్నాడు. తచ్ఛ్రుత్వాతు వచో రాజన్ కర్ణస్య భరతర్ష ప్రీత్యా పరమయా యుక్త కర్ణమాహనరాధిప. కర్ణుడు మాటలు విన్నాడు. దుర్యోధనుడికి పరమానందం కలిగింది. ఆహా, మంచి మాటలు చెప్పాడు అని ఆ దుర్యోధనుడు కర్ణుడితో ఈ విధంగా అంటాడు. ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే త్వం మహాబలః హితేషు వర్తసే నిత్యం సఫలం జన్మ చార్జమే. నేను ధన్యుణ్ణయ్యా, నీ ఆదరణకు నేను పాత్రుణ్ణయ్యాను. నీ వంటి మహాబలుడు నిత్యము ఎప్పుడూ కూడా నా వెంట ఉంటూ నా హితాన్నే కోరుకుంటూ నా కోసమే పనిచేస్తూ ఉంటాడు. అది నా అదృష్టమయ్యా, అందువలన నా జన్మ సఫలమైందని భావిస్తున్నాను అన్నాడు. యథాచ మన్యసే వీర సర్వశత్రు నిబర్హణం తదా నిర్గచ్చ భద్రం తే హ్యనుషాధిచమామితి. సర్వశత్రువులను చంపగలను నీవు అనుకుంటే అలాగే, కానీ వెంటనే బయలుదేరు, నీకు శుభం కలుగుతుంది. నేనేం చేయాలో ఆదేశించి నీకు ఏ సేన కావాలంటే అది తీసుకెళ్ళాను. ఏవముక్తస్తదా కర్ణః ధార్తరాష్ట్రేణ ధీమత సర్వం ఆజ్ఞాపయామాస ప్రాయాత్రికమరిందమా. వెంటనే ఆ ధీమంతుడైనటువంటి దుర్యోధనుడు అలా అనుమతి ఇచ్చేటప్పటికీ కర్ణుడు వెంటనే ప్రయాణానికి సన్నద్ధమయ్యాడు. తనకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయించమని ఆదేశించాడు. ప్రేయోచ మహేశ్వాస నక్షత్రే శుభదైవతే శుభే తిథౌ ముహూర్తే చ పూజ్యమానో ద్విచాదిభి మంగళైశ్చ శుభైస్నాత వాగ్భిశ్చాపి ప్రపూజిత నాదయన్ రథఘోషేణ త్రైలోక్యం సచరాచరం. అంతటి మంచి విలుకాడైనటువంటి కర్ణుడు మంగళ స్నానాలు చేసి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలని తీసుకుని వాళ్ళ చేత సత్కరింపబడినటువంటి వాడై, వాళ్ళ చేత ప్రశంసలు అందుకున్నటువంటి వాడై ఒక శుభ నక్షత్రంలో మంచి ముహూర్తంలో రథఘోషతోటి స్థావర జంగమ సహితంగా ముల్లోకాలను ప్రతిధ్వనింపచేస్తూ బయలుదేరాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్ర పర్వణి కర్ణ దిగ్విజయే 350,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్ర పర్వణ ఉపపర్వంలో కర్ణ దిగ్విజయం అనేటువంటి 253 అధ్యాయం పూర్తి 254 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయుడి వృత్తాంతాలన్నీ జనమేజయుడికి చెప్తున్నాడు. తతః కర్ణో మహేశ్వాస బలేన మహతావృత ద్రపదస్య పురం రమ్యం రురోధ భరతర్షభ. ఓ జనమేజయ మహారాజా, ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు అనుమతించాడో వెంటనే మంచి ముహూర్తం తీసుకుని ఆయన ప్రయాణమయ్యాడయ్యా. ఆ కర్ణుడు పెద్ద సేనను వెంట పెట్టుకుని రమణీయమైనటువంటి ద్రుపద నగరాన్ని ముట్టడించాడు. యుద్ధేన మహతా చైనం చక్రే వీరం వశానుగం సువర్ణం రజతం చాపి రత్నాన్ని వివిధాని చ కరంచ దాపయామాస ద్రుపదం నృపసత్తమాతం వినిర్జిత్య రాజేంద్ర రాజానస్తస్య ఏనుగా తాన్ సర్వాన్ వశగాం చక్రే కరంచైనాన్ అదాపయత్. మహాయుద్ధం చేసి ఆ వీరుడైనటువంటి ద్రుపదుణ్ణి జయించి బంగారాన్ని వెండిని అనేకములైనటువంటి రత్నాలను కప్పంగా కట్టించేట. ఈ విధంగా ద్రుపదుడిని జయించినటువంటి కర్ణుడు ద్రుపదుని అనుయాయులైనటువంటి రాజులందరినీ కూడా లోపరుచుకుని వాళ్ళందరి చేత కూడా కప్పం కట్టించేట. అధోత్తరాం దిశంగత్వా వశే చక్రేణ రాధిపాన్ భగదత్తంచ నిర్జిత్య రాధేయో గిరిమారుహత్ హిమవంతం మహాశైలం యుజ్యమానస్య శత్రు ప్రయ్యౌ చ దిశ సర్వాన్ ద్రౌపదీన్ వశమానయత్ సహైమవతికాం జిత్వా కరం సర్వానదాపయత్. ఆ తర్వాత ఉత్తర దిక్కు మీద దండెత్తాడు. అక్కడ ఉండేటువంటి రాజులందరినీ కూడా వశపరుచుకున్నట్ట. భగదత్తుణ్ణి ఓడించాడు. అక్కడ కర్ణుడు రాజులతో యుద్ధం చేస్తూ మహాపర్వతమైనటువంటి హిమాలయాన్ని అధిరోహించాడు. అక్కడుండి సర్వదుఃఖుల్లో ప్రయాణం చేశాడు. అక్కడ ఉండేటువంటి రాజులందరినీ కూడా లోబరుచుకున్నాడు. హిమాలయ పర్వత ప్రాంతీయులందరినీ ఓడించి వాళ్ళందరి చేత కూడా కప్పం కట్టించాడు.
నేపాల విషయే ఏ చ రాజానస్థాన జయ అవాజయత్ అవతీర్య తత శైలాత్ పూర్వం దిశమభిద్రుత. నేపాల ప్రాంతంలో ఉండేటువంటి రాజులందరినీ ఓడించాడు. ఆ తర్వాత హిమాలయం నుండి దిగి తూర్పు దిక్కుగా దూసుకుని పోయేట. అంగాన్ వంగాన్ కళింగ సుషుండికాన్ మిథిలాన్ ధామాగధాన్ కర్కఖండాన్ చ నివేశ్య విషయాత్మన ఆవసీరాంస యోధ్యాంస హి క్షత్రం చ నిర్జయత్ పూర్వాం దిశం వినిర్జ్య వత్సభూమిం తథాగమత్. తర్వాత అంగవంగ కళింగ దేశాల మీదకి వెళ్ళాడు, వాళ్ళని జయించాడు. శుండిక మిథిల మాగధ కర్కఖండ దేశాల మీదకి వెళ్ళాడు, వాళ్ళని విజయించాడు. వీళ్ళందరినీ తన రాజ్యంలో కలుపుకొని ఆవశీర యోధ్య అహిక్షత్ర దేశాలను కూడా జయించాడు. ఈ రీతిగా తూర్పు దిక్కు మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఆ తూర్పు దిక్కు వైపు ఉండేటువంటి రాజ్యాలన్నింటినీ జయించి వత్సభూమిలో అడుగుపెట్టేట. వత్సభూమిం వినిర్జ్య కేవలం మృత్తికావతిం మోహనం పత్తనం చైవ త్రిపురీం కోసలాం తథా ఏతాన్ సర్వాన్ వినిర్జ్య కరమాదాయ సర్వస. తర్వాత వత్సభూమిని జయించాడు. జయించి కేవలం మృత్తికావతి, మోహన, పత్తన, త్రిపురి, కోసల ఈ దేశాలను కూడా గెలిచాడు. వాళ్ళందరి దగ్గర నుంచి కప్పం స్వీకరించాడు. మళ్ళా బయలుదేరాడు. దక్షిణాం దిశమాస్తాయ కర్ణోదిత్వా మహారథాన్ రుక్మిణం దాక్షిణాత్యేషు యోధయామాస సూతజ సయుద్ధం తుములం కృత్వా రుక్మీ ప్రోవాచ సూతజం. అలా తూర్పు దిక్కున దేశాలు జయించిన తర్వాత దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. అక్కడ ఉండేటువంటి మహారథుల్ని అందరినో జయించేట. దాక్షిణాత్యులతోటి రుక్మితో యుద్ధం చేసేట కర్ణుడు. ముందు భయంకరమైన యుద్ధం రుక్మికిను కర్ణుడికి మధ్యన చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఆ రుక్మి కూడా ఆ తర్వాత కర్ణుడితో ఈ విధంగా అన్నట్ట, ప్రీతోస్మి తవ రాజేంద్ర విక్రమేణ బలేన చానతే విఘ్నం కరిష్యామి ప్రతిజ్ఞాం సమపాలయన్. రాజా, నీ పరాక్రమం చూశానయ్యా, నీ శక్తి అమితమైనటువంటిది, నీ శక్తిని చూసి ఆనందిస్తున్నాను. నిన్ను ఇంక నేను ఆటంకపరచను, క్షాత్రధర్మం మేరకు యుద్ధం చేశానంతే. ప్రీత్యాచాహం ప్రయచ్చామి హిరణ్యం యావదిచ్చసి సమేచ్చ రుక్మిణ కర్ణ పాండ్యం శైలంచ సోగమత్. నీకు కావలసినటువంటి బంగారాన్ని కప్పంగా చెల్లిస్తాను, ఆనందంగా కూడా ఇస్తాను అని చెప్పి ఆ రుక్మితో మైత్రి కుదుర్చుకునేటువంటి కర్ణుడు పాండ్య శ్రీశైల దేశాల వైపు ప్రయాణం చేశాడు. స కేరళం రణే చైవ నీలం చాపి మహీపతిం వేణుదారి సుతం చేవ ఏ చాన్యే నృపసత్తమాః దక్షిణస్యాం దిశల్ నృపాన్ కరాన్ సర్వాన్ దాపయత్. ఆ మహాబలుడైన కర్ణుడు యుద్ధంలో కేరళ రాజును ఓడించాడు, నీలరాజుని వేణుదారి కుమారుని ఓడించాడు, దక్షిణ దిక్కున ఉండేటువంటి ఇతర రాజులను కూడా గెలిచాడు. వాళ్ళందరి నుంచి కూడా కప్పాన్ని వసూలు చేశాడు. ఆ విధంగా దక్షిణ దిక్కుని మీద చాలామందిని ఓడించాడు. తర్వాత శైశుపాలిం తతో గత్వా విజిజ్ఞేసు తనందన పార్శ్వస్థాం చాపి నృపతిన్ వసే చక్రే మహాబల. ఆ తర్వాత మహాబలుడైన ఆ కర్ణుడు శిశుపాల సుతుడిని ఓడించాడు. చుట్టుపక్కల ఉండేటువంటి రాజులందరినీ కూడా లోపరుచుకున్నట్ట. ఆవంత్యాంశ వసే కృత్వా సామ్రాజ భరతర్ష్వా వృష్ణిభిః సహ సంగమ్య పశ్చిమామపి నిర్జయత్. ఆ తర్వాత మెల్లగా అవంతిరాజును వశం చేసుకున్నాడు. వృష్ణి వంశస్థులందరితోటి స్నేహం చేశాడు. పశ్చిమ దిక్కు వైపు వెళ్ళాడు. అక్కడ పశ్చిమ దిక్కు వైపు వెళ్ళినటువంటి వాడే పశ్చిమ దిక్కును కూడా జయించాట. వారుణీం దిశమాగమ్య యవనాన్ బర్బరాం సదా నృపాన్ పశ్చిమ భూమిస్తాన్ దాపయామాస వైకరాన్. అలా పశ్చిమ దిక్కును ప్రయాణం చేస్తూ పశ్చిమ దేశ రాజులైనటువంటి యవనులను బర్బరులను ఓడించి వాళ్ళందరి చేత కప్పం కట్టించాడు. విజిత్య పృథివీం సర్వాం సపూర్వాపర దక్షిణాం సంమ్లేచ్ఛాట వికాన్ వీర సపర్వత నివాసిన భద్రాన్ రోహితకాం సేవా ఆగ్రేయాన్ మాలవానపి గణాన్ సర్వాన్ వినిర్జ్య నీతికృత్ ప్రహసన్ నివాశకాన్ యవనా సేవా విజిజ్ఞేసు తనందన. ఈ విధంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో ఉండేటువంటి భూమిని అంతటినీ జయించేట. మ్లేచ్ఛ ఆటవిక గిరిజన భద్ర రోహితిక ఆగ్రేయ మాలవాది సమస్త గణరాజ్యాల్ని ఓడించేట. ఆ విధంగా కర్ణుడు అవలీలగా శిశక యువనరాజులను కూడా గెలిచేట. నగ్నజిత్ ప్రముఖాన్ శైవ గణాన్ జిత్వా మహారథాన్ ఏవం స పృథివీం సర్వాం వశే కృత్వా మహారథ విధిత్య పురుషవ్యాగ్రహ నాగసాహ్వయమాగమతి. ఈ విధంగా నగ్నజిత్తు మొదలైన మహారథులతో కూడినటువంటి గణరాజ్యాలన్నీ జయించాడు.
సమస్తమైనటువంటి భూమిని తమ వశంలోకి తెచ్చుకున్నాడు కర్ణుడు. అటువంటి మహారాజు అయినటువంటి కర్ణుడు అప్పుడు హస్తినికి బయలుదేరాడు. అనేకములైనటువంటి రాజుల చేత బోళ్ళంత కప్పాలు కట్టించాడు. అలాగా తిరిగి హస్తినికి బయలుదేరాట. తమాగతం మహేశ్వాసం ధార్తరాష్ట్రో జనాదిమ ప్రత్యుద్గమ్య మహారాజ సభ్రాతృపితృబాంధవ అర్చయామాస విధినా కర్ణమాహవశోభినం ఆశ్రావయచ్చ తత్కర్మ ప్రియమాణో జనేశ్వర. ఓ మహారాజా, ఈ విధంగా గొప్ప వెలుకాడైనటువంటి కర్ణుడు తిరిగి వస్తున్నాడు అనేటువంటి వార్త దూతల ద్వారా పంపించాడు. దుర్యోధనుడికి ఆ విషయం తెలిసింది. వెంటనే పితృభ్రాతృ బంధు సహితంగా ఎదురేకి వెళ్ళాడు. విధిపూర్వకంగా స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేశాడు. యుద్ధానికే వన్నె తీసుకురాగలిగినటువంటి ఆ కర్ణుడి యొక్క దిగ్విజయ యాత్రను దుర్యోధనుడు మొత్తం అంతా దేశమంతా కూడా ప్రకటింపజేశాడు ఆనందంగా. యన్న భీష్మాన్న చ ద్రోణాన్న కృపాన్న చ బాహ్లికాత్ ప్రాప్తవానస్మి భద్రంతే త్వత్త ప్రాప్తం మయా. కర్ణుడితో అన్నాడు, కర్ణ, ఈ భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కృపాచార్యుడు కానీ, బాహ్ల్యుడు కానీ పొందలేనటువంటి దాన్ని అంతా నేను నీ ద్వారా పొందానయ్యా. మొత్తము ఈ భూమండలాన్ని అంతటిని కూడా ఒక్కడివే వెళ్ళి నువ్వు జయించుకొచ్చావు. నీ ద్వారా నేను పొందాను, నీకు మేలు జరుగుతుంది అన్నట్టు. బహునాచకి ముక్తేన శృణుకర్ణవచో మమ సనాథోస్మి మహాబాహో త్వయా నాథేన సత్తమ. ఇన్ని మాటలు ఎందుకయ్యా నీ గురించి చెప్పాలంటే? ఒక్కటి చెప్తాను విను. నీ సహాయంతో నేను సనాథుణ్ణయ్యాను. అంటే నాకు నువ్వు అత్యంత ప్రియమైనటువంటి వాడవు. నీ వల్లనే నేను ఈ భూమండలాన్ని అంతటికి కూడా రాజునయ్యాను. నహితే పాండవా సర్వే కలామర్హంతి షోడసి మన్యేవా పురుష వ్యాఘ్ర రాజానో అభ్యుదితోతితా. ఈ పాండవులందరూ శ్రేష్ఠులుగా పరిగణింపబడేటువంటి ఇతర రాజులు నీలోని 16వ భాగాన్ని కూడా సరికారయ్యా. సభవాన్ ధృతరాష్ట్రం తం గాంధారీంచ యశస్వినీం పశ్య కర్ణ మహేశ్వాసాదితిం వజ్రభృత్యదా. ఇప్పుడు నువ్వు ధృతరాష్ట్రుణ్ణి, యశస్విని అయినటువంటి గాంధార్ని, ఇంద్రుడు అదితిని కలిసినట్టుగా కలవయ్యా. మా తండ్రి గారిని, మా తల్లి గారిని కలువు. తతో హలహలా శబ్ద ప్రాదురాసి ద్విషాంపతే ఆహాకారస్త బహవో నగరే నాగసాహ్వయే. అప్పుడు నగరం అంతా మంచి కోలాహలం వినిపించట. అనేకములైన జయ జయ ధ్వానాలు నిండిపోయేట. కేచిదేనం ప్రశంసంది నిందంతి స్మ తథా పరే తూష్ణీం ఆశంసథా చాన్య నృపస్తత్ర జనాధిప. అక్కడ కొంతమంది రాజులు కర్ణుల్ని ప్రశంసిస్తున్నట్ట, కొంతమంది నిందిస్తూనే ఉన్నారట, ఇతరులు కొంతమంది మౌనంగా ఉండిపోయారట. ఏవం విజిత్య రాజేంద్ర కర్ణ శస్త్రభృతాంబర సపర్వత వనాకాశం సముద్రాం సనిష్కుటాం దేశైరుచ్చావచై పూర్ణం పత్తనైర్నగరైరపి ద్వీపైశ్చానూపసంపూర్ణై పృథివీపతే కాలేన నాతి దీర్ఘేణావశే కృత్వా తు పార్థివాన్ అక్షయం ధనమాదాయ సూతజో నృపమభ్యయాత్. ఈ రీతిగా యోధుల్లో మేటి అయినటువంటి కర్ణుడు పర్వతాలు, వనాలు, శూన్య ప్రదేశాలు, సముద్రాలు, ఉద్యానాలు, చిన్న ప్రదేశాలు, పట్టణాలు, నగరాలు, ఇవి ఎన్నితో ఉన్నాయో అన్నీ కూడా జయించాడు. అనేకములైనటువంటి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమస్తమైన పృథివిని చాలా అల్పమైనటువంటి వ్యవధితో జయించి రాజులందరినీ లొంగ తీసుకుని అక్షయమైనటువంటి ధనాన్ని సాధించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాట. ప్రవిశ్య చ గృహం రాజన్నభ్యంతరమరిందమా గాంధారీ సహితం వీర ధృతరాష్ట్రం దదర్శస పుత్రవచ్చ నరవ్యాఘ్ర పాదౌ జగ్రాహ ధర్మవిత్ ధృతరాష్ట్రేణ చాశ్లిష్య ప్రేమ్ణా చాపి విసర్జిత. ఈ విధంగా ధర్మవేత్త వీరుడైనటువంటి కర్ణుడు అంతఃపురంలో ప్రవేశించి గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుడిని చూశాడు. ఆయనకి నమస్కారం చేశాడు. వాళ్ళ పాదాలకు ప్రణమిల్లాడు. ధృతరాష్ట్రుడు కూడా ప్రేమపూర్వకంగా కర్ణుడిని కౌగిలించుకున్నాడు. తదా ప్రభృతి రాజా చ శకునిశ్చాపి సౌబల జానతే నిర్జితాన్ పార్థాన్ కర్ణేన యుధి భారత. ఆనాటి నుండి దుర్యోధనుడు సౌబలుడైనటువంటి శకుని యుద్ధంలో కర్ణుడు పాండవుల్ని తప్పనిసరిగా జయించగలడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు అయ్యారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి
కర్ణదిగ్విజయే చతుష్పంచాశదధికస్వద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో కర్ణ దిగ్విజయం అనే 254 అధ్యాయం అయిందని తెలియజేస్తూ స్వస్తి.